మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ 92 92 13వ అధ్యాయమైన క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే దాంట్లో ఇప్పుడు మనం 6వ శ్లోకం నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ హెడ్డింగ్ క్షేత్రజ్ఞానము. క్షేత్రము అంటే ఏమిటో చెప్పుకున్నాము. క్షేత్రజ్ఞానం అని ఇంకా వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఏంటంటే ముఖ్యంగా ఏం ఉన్నాయి ఏం లేవు అనే విషయం మనం బాగా తెలుసుకోవటానికి ఉపయోగిస్తుంది. మనం అంత పరిశీలనగా చూడం కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్తగా ఇక్కడ ఈ శ్లోకాల్లో వస్తున్నాయి. ఏం చెప్తున్నారంటే పొలం పని చేసి పంట పండించాలి అనుకున్న వాడికి కొద్ది గొప్ప పొలం గురించిన జ్ఞానం ఉండాలి. అసలు కొత్తగా ఏమీ తెలియని వాడు వెళ్ళి పంట పండించాలంటే వాడికి ఏం చేయాలో తెలియదు. దాని గురించి కొంతన్నా అవగాహన ఉండాలి. చేయగా ఇంకా పెరుగుతుంది, అది వేరే విషయం. అనుభవంతో వచ్చేది వేరే విషయం. కానీ కొంచెమైనా ఉండకపోతే చేయలేడు వాడు. కొంచెమన్నా దానికి సంబంధించిన జ్ఞానం ఉండకపోతే. భూమి సారవంతంగా ఉందా లేదా, రసాయనిక పదార్థాలన్నీ సమంగా ఉన్నాయా, ఏమన్నా యాడ్ చేయాలా, ఎరువులు వేయాలా, అవన్నీ కూడా అవగాహన చేసుకొనే స్టార్ట్ చేయాలి. వాడు ఏ పని చేసినా తెలిసిన వాళ్ళని పెట్టుకునే చెయ్యాలి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే మనం పొలం పండించటానికే ఇటువంటి అవగాహన అవసరమైనప్పుడు మన దేహాన్ని కూడా క్షేత్రమని అంటున్నారు కదా, దానికి మరి మన అవగాహన ఎంత బాగా చేసుకోవాలి, దేహం ఎట్లా పనిచేస్తోంది, దాన్ని పనిచేయించే శక్తులు ప్రజ్ఞలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలి కదా అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ దేహం పంచభూతాలతో తయారు చేయబడింది. 5 ఎలిమెంట్స్ అన్నమాట. పంచభూతాలంటే ఏమిటి? ఘన పదార్థం ఒకటి, జల పదార్థం ఒకటి, వాయు పదార్థం ఒకటి, అగ్ని, ఆకాశము. వీటితో చేయబడిన దేహం శరీరం నడవటానికి మనకి కారుకు పెట్రోల్ లాగా ఒక ఎనర్జీ ఉండాలి కదా. అది ఏమిటంటే నేను అనేటటువంటి చైతన్యమే తాను అనే రూపం వహించి పంచభూతాలని దేహంగా స్వీకరించి నడుపుతోంది అంటున్నారు. ఇంకా కూడా ఈ దేహంలో ఏమేమి ఉన్నాయో చెప్తూ ఉన్నారు. ఈ దేహం నేను అని వేరుపడినటువంటి భావం ఒకటి ఉందంటే ఒక దేహాన్ని ఒకడు పట్టుకొని ఇది నేను అని వేరుగా ఉంటాడు. అంతా ఒకటే అని తెలియదు వాడికి. ఆ భావాన్ని అహంకారము అంటారు. అంటే ఇది నేను అనేటటువంటి భావం. ఇది కాకుండా మంచి చెడ్డ నిర్ణయించుకునే డిస్క్రిమినేటింగ్ పవర్, ఒక విచక్షణ జ్ఞానం అయినటువంటి ప్రజ్ఞ ఇంకొకటి ఉన్నది. దాన్ని బుద్ధి అంటారు. ఇన్ని అంశాలు మొత్తం దేని నుంచి పుడుతున్నాయో మళ్ళీ దేంట్లోకి మాయం అవుతున్నాయో అనేది ఇంకొకటి ఉంది అంటున్నారు. అది వేరుగా తెలియబడదు. దాని నుంచి వేరైన పరమాణువులు, అణువులు, జీవులు మాత్రం గుర్తించబడుతున్నారు. ఈ దేహము జీవుడు వ్యక్తము కాకముందు ఈ చోటులోనే ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చోటు నుంచి పుట్టినవే, చోటు నుంచి వస్తాయి మళ్ళీ చోటులోకి వెళ్ళిపోతాయి అని చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. ఈ చోటులోనే ఉన్నారు, పుట్టకముందు పుట్టి చోటులోనే ఉంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా చోటులోనే కలిసిపోతున్నారు. ఎలా ఉంటుంది అంటే సముద్రంలో నీళ్ళల్లో ఉప్పు ఉంది కదా, ఆ ఉప్పుని విడిగా తీసినప్పుడు ఉప్పు అంటాం. సముద్రంలో ఉన్నప్పుడు దాని పేరు ఉప్పు కాదు కదా. మళ్ళీ ఎన్ని పదార్థాల్లోనూ వాడతాం. చారులో వేస్తాం, కూరల్లో వేస్తాం, పప్పుల్లో వేస్తాం. ఆ ఉప్పుని అసలు మనకి దాని ఎగ్జిస్టెన్సే లేదు, వేరే రూపంతో పిలుస్తాం. దాన్ని పప్పు అంటాం, కూర అంటాం, చారు అంటాం. సో అట్లా నీటిలో కరిగిపోయిన ఉప్పు లాంటిది అవ్యక్తం, అంటే కనపడనిది. ఆ ఉప్పే లేకపోతే ఆ పదార్థానికి రుచే లేదు. కానీ కనపడకుండా లోపలగా దాగి ఉండి దాని అస్తిత్వంతోనే అది ఉండటం వల్లనే రుచి అనేది వస్తుంది. అది ఉండటం వల్లనే ఆ అవ్యక్త స్వరూపమైన చోటు వల్లనే మొత్తం అంతా కూడా నిలబడుతోంది. అలాగే దేహం లోపల కూడా అవ్యక్తం ఉంది. దాంట్లో నుంచి అనుక్షణం దేహం వ్యక్తం అవుతుంది అంటున్నారు. మనకి తెలియదు దేహం ఉంది కదా, 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతుకుతుంది ఇది అనుకుంటాం. కాదు, అనుక్షణం వ్యక్తం అవుతోంది. అంటే సరిగ్గా మళ్ళీ నది, మనం ఒక ప్రవహించే నదినే మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలి. వెళ్ళిపోతుంది కానీ ఉన్నది. అలాగనమాట. అనుక్షణం మన దేహంలో కూడా ప్రతి సెల్లు చచ్చిపోవడం పుట్టడం అనే ప్రాసెస్తోనే దేహం నిలబడుతోంది. బహుశా అదే చెప్తున్నారేమో అనిపిస్తుంది. వ్యక్తం అవుతోంది, కనపడుతోంది, అనుక్షణం కనపడుతోంది అంటున్నారు. ఇదేదో పాత వస్తువు కనపడటం కాదు, మళ్ళా చివరికి అవ్యక్తంలోనే కలిసిపోతుంది. కాబట్టి పంచభూతాలు, అహంకారం, బుద్ధి కాకుండా అవ్యక్తం కూడా ఇంకొకటి ఉందని గుర్తుంచుకోవాలి మనం.
గుర్తింపవలసి ఉన్నది అంటున్నారు. ఇంకా ఈ దేహంలో ఇంకా ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు అంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, వాక్కు, చేతులు, కాళ్ళు, వాక్కు, మలమూత్ర విసర్జన ఇంద్రియాలు, అవి మొత్తం కలిపి 5 కర్మేంద్రియాలు. అంటే కర్మ చేసేవి, పని చేసేవి 5 ఇంద్రియాలు ఉన్నాయి. అలాగే చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, స్పర్శ అనేవి 5 జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకునేవి, ఇవి పని చేసేవి, అవి తెలుసుకునేవి. వీటిల్లో పనిచేస్తూ వీళ్ళందరికీ నాయకుడుగా ఉన్నది మనస్సు. కాబట్టి మనస్సుతో కలిసి మొత్తం 11 ఇంద్రియాలు ఈ దేహంలో పనిచేస్తున్నాయి. ఇవి కాక జ్ఞానేంద్రియాలకు కనపడేవి జ్ఞానేంద్రియాలు, ఇంద్రియార్థములు ఉన్నాయి. వాటికంటే ఆ జ్ఞానేంద్రియాలు వేటి మీదకి పోతాయో అవి చెప్తూ ఉన్నారు. కంటికి వెలుగు, చెవికి శబ్దము, ముక్కుకు వాసన, నాలుగుకి రుచి, దేహానికి స్పర్శ. ఈ 5 కలుపుకుని అన్నింటినీ కలిపే దేహ నిర్మాణం జరిగింది అని గుర్తుపెట్టుకోవాలి మనం. వీటి కలయిక వల్ల పుట్టే అంశాలు ఇంకా కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఒక దేహంగా, ఒక జీవిగా తయారైనప్పుడు ఇంకా కొత్త కొత్త విషయాలు పుడతాయి. అవేమిటంటే ఇష్టపడటం, ద్వేషించటం, సుఖపడటం, ఇవన్నీ ఆ లక్షణాలు ఉన్నాయి ఇంకా ఈ దేహానికి. వాటితో కలుపుకునే మనం సాగుబడి చేయాల్సిన దేహం అనే క్షేత్రం ఉన్నది. సాగుబడి అంటే మనం ఈ దేహంలో ఇది క్షేత్రము, దీంట్లో వ్యవసాయం చేసి వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు కదా పరమాత్మ. ఈ దేహం అనే క్షేత్రంలో వ్యవసాయం చేసి చక్కని పంట పండించాలంటే అసలు దీంట్లో ఉన్న అంశాలన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఇష్టాలు, అయిష్టాలు, సుఖపట్టాలు, అయిష్టపట్టాలు, ద్వేషాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కలుపుకునే మనకు ఇచ్చిన క్షేత్రంలో అన్నీ ఉన్నాయి. దేహధాతువులు ఎలా ఏర్పాటు చేశారు, అవయవాలు ఎలా కూర్పు చేశారు అనేది ఇంకోటి. అన్నిటి యందు పనిచేసే మెలకువ అనే ఒక శక్తి, ప్రాణశక్తి ఉంది. మెలకువ లేకపోతే నిద్రపోతూ ఉంటే, లేకపోతే అన్కాన్షియస్గా ఉన్నవాడు ఏం చేయలేడు కదా. ఆ మెలకువ అనే ప్రాణశక్తి కూడా ఉంది దీంట్లో. వీటన్నిటికీ కూడా కేంద్రంగా, సెంటర్గా ఒక ప్రజ్ఞ ఏర్పడితే దాన్ని ధరించే శక్తి అంటారు, లేకపోతే ధైర్యము అంటారట. సంగ్రహంగా టూకీగా పైపైన చెబితే మనలోని క్షేత్రంలో పైన చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి. ఇంకా వివరంగా పోవట్ల మనం, ఇంత మటుకే పైపైన చెప్పుకుంటే ఈ పైన చెప్పినవన్నీ మన శరీరము అనేటటువంటి క్షేత్రంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోనే మనం ఇక్కడ కృషి చేసి పంట పండించుకోవాలి. దైవానుగ్రహం అనే వర్షం సమయానికి పడితేనే ఎవడి పొలం వాడు చేసుకున్నా కూడా, సాధన చేసిన పంట పండాలంటే దైవానుగ్రహం అనేది ఉండాలి అని చక్కగా చెప్పారు. దైవానుగ్రహం అనే వర్షము అంటే మా బయట పొలానికేమో వర్షం కావాలి, లోపల క్షేత్రంగా ఉన్న దేహానికేమో దైవానుగ్రహం ఉండాలి అని చెప్పక చెబుతూ ఉన్నారు ఇక్కడ అద్భుతంగా. ఆ అనుగ్రహం లేకపోతే ఏ సాధన ఫలించదు. ఎవడి పొలం వాడు వాన గుడిసినప్పుడే పంట పండించుకోవడానికి, దున్ని చేసుకోవడానికి అలవాటు అవుతుంది. లేకపోతే మనము దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటే జీవితానికి బాధాకరమయ్యే ముళ్ళ చెట్లు, ఉమ్మెత్తలు, జిల్లేళ్ల లాంటి సంఘటనలు మన జీవితంలో పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు దీన్ని శుభ్రం చేసుకుంటూ ఈ క్షేత్రాన్ని కలుపు మొక్కలు తీసేస్తూ ఉండకపోతే ఇవన్నీ పెరుగుతాయి. ముళ్ళ చెట్లు, జిల్లేళ్ళు, ఉమ్మెత్తలు అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే కొన్ని ప్రకృతి సిద్ధాలుగా కొన్ని ఉన్నాయి, కొన్నేమో మనం పుట్టించుకున్నవి కొన్ని ఉన్నాయి అంటున్నారు. పంచభూతాలు, అహంకారము, బుద్ధి, అవ్యక్తము, ఇంద్రియాల లక్షణాలు అనేవి ప్రకృతి నుంచి వచ్చిన సహజ సంపద. అవి న్యాచురల్గా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? పంచభూతాలు ఉన్నాయి, అహంకారం ఉంది, బుద్ధి అనేది ఉంది, అవ్యక్తం అంటే కనపడనేది ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకి లక్ష్యాలంటే ఇంద్రియాలు వేటి మీద వాళ్తాయో అవన్నీ ఉన్నాయి. ఇలా ఇవి కాక మనం తెచ్చుకున్నవి ఏంటంటే ఇష్టము, ద్వేషము, సుఖము, దుఃఖము, ధైర్యము మొదలైనవన్నీ మనం సాధించి తెచ్చుకునేవి. వీనిని వికారములు అంటారు. ఈ విధంగా సామాగ్రితో కూడిన పొలం పని చేసుకుంటూ జీవితాన్ని జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి. ఇవన్నీ ఉన్నాయని తెలుసుకొని
వీటిల్లో వేటిని పక్కన పెట్టాలి, వేటిని ఉంచుకోవాలి, ఏవి కలుపు మొక్కలు, ఏవి అసలు మొక్కలు అని విషయం తెలుసుకొని జాగ్రత్తగా దీన్ని శుభ్రం చేసి సాగుబడి చేసుకోవాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. సక్రమమైన మార్గంతో చక్కగా చేస్తే పంట చేతికి వస్తుంది. అంటే మన జీవితం అనే పంట చేతికి వస్తుంది. లేకపోతే జిల్లేళ్ళు ఉమ్మెత్తలే గతి. అంటే క్రమం అంటే ఏమిటి? అసలు ఒక క్రమాన్ని పాటిస్తేనే జీవిత కృషి ఫలవంతం అవుతుంది. క్రమం అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా వెళ్ళకపోతే ఇక్కడ ఏమీ జరగదు. ఏ క్రమాన్ని పాటించాలి? అసలు క్రమం అంటే ఏమిటి? క్రమశిక్షణ అన్నారు. అంటే ఏమిటి? ఏది అంటే ఇదిగో ఇక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. 1, 2, 3 నెంబర్లు వేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ 6, 7 శ్లోకాలు అయిపోయినాయి. 8వ శ్లోకం నుంచి చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా పాటించవలసిన క్రమశిక్షణలో నెంబర్ 1 ఏమిటంటే, నేను ఇంత వాడను, నేను ఇంత వాడిని, ఈ పని చేయాలా, చివరికి నాకు ఈ గతి పట్టిందా, ఇటువంటి పని నేను చేయాలా అనే అభిప్రాయాన్ని అసలు రానివ్వకూడదుట. నన్ను ఇతరులు గౌరవించాలి అనే అభిప్రాయం కూడా రాకూడదుట. ఇతరులు అనబడేవాళ్ళు మన ఎందుకు గౌరవించాలి? మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తనని బట్టి మనని గౌరవిస్తారు. ఇంకోళ్ళు గౌరవించలేదంటే అర్థం ఏంటంటే మన ప్రవర్తనలో లోపం ఉందని అర్థం, కానీ వాళ్ళని నిందించి లాభం లేదు అంటున్నారు. ఈ 1వ నెంబర్ అయిపోయింది. నెంబర్ 2 చెప్తున్నారు, దీన్ని నేను సాధించానని, నాకు ఇంత ఆస్తుంది తెలుసా అని, నేను ఎంత గొప్పవాడినో తెలుసా, నేను ఎంత చదువుకున్నవాడినో తెలుసా, ఈ ఊళ్ళో ఎవ్వరూ లేరు నాలాంటి వాళ్ళు, ఇట్లాంటి అభిప్రాయాలన్నీ తీసి పక్కన పెట్టేసేయాలట. అవి ఉంచుకోకూడదు మనస్సులో. ఇవన్నీ కలుపు మొక్కలు అన్నమాట. నా గొప్పతనం అంతా కూడా ఎట్లాగొట్లా అవతల వాళ్ళకి తెలియాలి అని తహతహ పడకూడదుట. అది 2వ నెంబర్లో చెప్పారు. ఇంకా 3వ నెంబర్లో కూడా ఉన్న మానవులు, జంతువులు, చెట్లు ఎవరిని హింసించే బుద్ధిట. ఊరికే నేను చాలామందిని చూశాను, చెట్టు పక్కన నిల్చుంటే వాళ్ళు చెట్టు ఆకులు తుంపి పడేస్తూ మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రజ్ఞ వాళ్ళకు ఉండదన్నమాట. జాగ్రత్తగా అటువంటివి చూసినప్పుడు మనం వాళ్ళని నిందించటం కాకుండా మనం ఎలా ఉన్నాం, మనం అట్లాంటి పొరపాటు చేయటం లేదు కదా అని జాగ్రత్తగా చేయాలి. వాళ్ళందరినీ శిక్షించమని, వాళ్ళందరినీ నీ కళ్ళ ముందు ఎవరైనా ఇట్లా చేస్తే నువ్వు వాళ్ళని దోవలో పెట్టు అని మనకు ఎవ్వరూ బాధ్యత ఇవ్వలేదు. అది కాదు, దానివల్ల మనం ఎలా ఉన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ లోపం మనకు కనపడినా ఆ లోపం మనలో ఉందా అని చూసుకోవటమే మార్గం. అందుకే అదొక రిఫ్లెక్షన్, అద్దంలో బొమ్మలాగా మనకి జీవితంలో భగవంతుడు అనేక మందిని చూపిస్తాడు. నీలో కూడా ఇది ఉందేమో చూసుకో, నీలో కూడా ఈ లోపం ఉందేమో చూసుకో అనే. కానీ వాళ్ళల్లో తప్పులు అనటం అనేది అసలు చెయ్యకూడదు. నువ్వు తప్పులు చేసినప్పుడు నీలో లేకపోయినా ఆ తప్పులు వస్తాయి లోపల మనకి. సజ్జన సాంగత్యం ఎట్లాగో దుర్జన సాంగత్యం అన్నమాట ఇది. వాళ్ళిట్లా వీళ్ళిట్లా, వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని ఉన్న కొద్దీ, అనుకున్న కొద్దీ, మనసులో భావన చేసిన కొద్దీ అవన్నీ మనకు కూడా సంక్రమిస్తాయి. అందుకు కాదు, ఎదటివాడిలో ఒక లోపం కనపడంగానే ఇది నాలో కూడా ఉందా, నేనేమన్నా పొరపాటుని ఇలా ప్రవర్తించట్లేదు కదా అని మనల్ని మనం చూసుకోవడానికి మనకి చెప్పారు ఒక కథలాగా. ఒకవేళ అవతల వాడికి చూపించినప్పుడు 4 వేళ్ళు నీ వైపే చూపిస్తూ ఉంటాయి. ఇట్లా ఈ వేళ్ళు మన వైపు మడిస్తే కానీ అది బయటికి దాచలేము అని చెప్పారు. ఆ 3 దేన్ని చూపిస్తున్నాయో అది చూడు, ఒక్కదాన్ని చూడొద్దు, ఒక్కదాన్ని వాడుకో, అక్కడేం కనబడుతుందో అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎవరిని హింస చేయకూడదు, ఎవరిని ఆ హింసించే బుద్ధే ఉండకూడదు అని చెబుతున్నారు. అట్లాగే సాటి మానవులందరినీ కూడా చక్కగా గౌరవించటం అనేది చాలా తప్పనిసరి ఇక్కడ అని చెప్తూ ఉన్నారు. తర్వాత 4వ నెంబర్లో ఇంకొకళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించటము అనేది తప్పకుండా చేయాలి. అసలు వాళ్ళని క్షమించకపోవటం అనే క్వశ్చనే లేదు. అసలు మనం ఎవరం వాళ్ళని క్షమించటానికి? అయినా కూడా వాళ్ళని క్షమించకపోతే మనకు మనశ్శాంతి ఉండదు. మనం గమనించుకోని విషయం అది. యాక్చువల్గా ఎవరో ఏదో చేశారు, వాళ్ళని గురించి మనం బాధపడి పడి పడి అయ్యో ఇలా చేశారు, అయ్యో ఇలా చేశారు, అయ్యో ఇలా ఎన్ని 100 సార్లు అనుకున్నా మనకు భోజనం సహించదు, నిద్ర పట్టదు, అంతకంటే ఏమవ్వదు. అలా కాకుండా ఏదో అలా చేశారు, పర్వాలేదు, నేను మనస్ఫూర్తిగా ఓ భగవంతుడా వాళ్ళని నేను క్షమించేటట్టుగా చెయ్యి, నేను క్షమిస్తున్నాను, నేను వాళ్ళని ఇంక నుంచి తప్పు చేశారని అనుకోను, సర్వత్రా నువ్వే ఉన్నావు కదా అనుకున్నప్పుడే అది మనల్ని బాధించటం అనేది పోతుంది. యాక్చువల్గా నేను ఇది ఒక టీవీ సీరియల్లో చూశాను.
ఒక ఆవిడ చాలా బాధపడుతుంటే తన జీవితంలో జరిగిన సంఘటనకి ఇంకొక ఆవిడ చెబుతుందనమాట, నువ్వు ఎవరి వల్ల నువ్వు బాధపడుతున్నాను అనుకుంటున్నావో అతన్ని నువ్వు పూర్తిగా క్షమిస్తే కానీ నీ జీవితంలో నీకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి చెబుతుంది. అంటే సినిమా చూసినా, టీవీ చూసినా, ఏం చూసినా మనకెప్పుడు ఒక సందేశం దైవం ద్వారా అందుతూనే ఉంటుంది. దాన్ని మనం గ్రహించుకోవాలి, కానీ అంతకంటే విలువైనవి మిగతా విషయాల్లో ఎక్కడా లేవు. అట్లా క్షమించాలి తప్పకుండా అవతలి వాళ్ళని అంటున్నారు. అది మన కోసమే చెబుతున్నారు, అది కూడా మనకు తెలియదు. క్షమించటం అలవాటు చేసుకోవాలంటున్నారు, అభ్యాసం చేసుకోవాలి. అయ్యో ఇంత పొరపాటు చేశాడా, ఓకే పర్వాలేదు క్షమించేద్దామని మనస్సులో, నువ్వు పైకేం యాక్షన్ తీసుకుంటావో తీసుకోదు వేరే విషయం, మనస్సులో కంప్లీట్గా వాడి గురించి ఏ ఇతర భావం లేకుండా వాడిని మనస్ఫూర్తిగా క్షమించాలి. తర్వాత 5వది, అనుకున్నది సూటిగా చక్కగా పలకాలి. మామూలుగా చాలామందిని చూస్తాము, డైరెక్ట్గా చక్కగా అవతల వాళ్ళకి అర్థమయ్యేట్టుగా మాట్లాడరు. ఒకటి అడిగితే ఇంకోటి చెబుతారు, ఒకటి అడిగిన మాట ప్రశ్న అర్థం చేసుకోరు. అంటే సూటిగా చక్కగా పలకటం అంటే కుండ పగలగొట్టడం, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవతల వాళ్ళని భయపెట్టడం కాదు. సూటిగా అంటే కుండ బద్దలు కొట్టడం కాదు, చక్కగా నువ్వు చెప్పదలుచుకున్న విషయాన్ని డైరెక్ట్గా చక్కగా చెప్పాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. 5వది ఇది, అది అలవాటు చేసుకోవాలి అలా ఉండటం. 6వది, పైన చెప్పిన సాధన కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు వినలేదు ఇట్లాంటి విషయాలు. అందువల్ల ఏం చేయాలట, ఇది సాధన చేసి కొద్ది గొప్ప దోవలోకి వచ్చిన వాళ్ళతో స్నేహం చేసుకోవాలట. మనం ఇందాక కూడా అనుకున్నాం కదా, సజ్జన సాంగత్యము. ఈ విషయం తెలిసిన వాళ్ళు అంటే పెద్దల్ని, గురువుల్ని సేవించటం, సాంగత్యం వాళ్ళతో ఎక్కువ కలుస్తూ ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్పి చెబుతున్నారు. అట్లాగే శరీరాన్ని, మనస్సును కూడా శుచిగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, మంచి ఉతికిన బట్టలు ధరించటం, మగవాళ్ళైతే జుట్టు, గడ్డం, మీసాలు తొలగించుకోవటం, శుభ్రంగా ఉండటం, చూడగానే శుభ్రంగా ఉన్నాడని తెలియాలి, అట్లా ఉండటం అలవాటు చేసుకోవాలి అంటున్నారు. 8వది, పరిస్థితులకు, వాతావరణానికి లొంగిపోకూడదు. అంటే ఏదైనా చిన్న విషయం జరగగానే కుంగిపోవటం, ఇంకో చిన్న విషయం సంతోషం కలిగేది రాగానే పొంగిపోవటం, ఈ రెండు ఉన్నప్పుడు ఆటుపోటుగా లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. అలా ఉండకుండా పద్ధతిగా ఉండటానికి మనస్సుని ట్రైన్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. తానుగానే ఉంటూ పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే స్కిల్ నేర్చుకోవాలి. పరిస్థితులకి, వాతావరణానికి మనం లొంగిపోకూడదు. 9వది, ఇంద్రియాలని ఆకర్షించే విషయాలు ఎన్నో ఉంటాయి, వాటిని గురించి పట్టించుకోకుండా తన కర్తవ్యం మాత్రమే పట్టించుకోవాలంటే, ఒక చోటికి బయలుదేరాం ఏదో కావాలని, ఇంట్లో అర్జెంటుగా పెళ్ళి, ఆ వస్తువు లేకపోతే ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది, మనం వెళ్తూ ఉన్నాం, కానీ దోవలో అనేక విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, అద్భుతమైన విషయాలు ఉన్నాయి, వాటిల్లో పడిపోతే నీ పని చెడిపోతుంది. ఇవి అందంగా ఉన్నాయి, ఇవి ఎంత బాగున్నాయో అనుకుంటూ ఇవి చూడటం మొదలు పెడితే ఇది ఎండ్లెస్. నీ అసలు విషయం మర్చిపోతావు, నీ గమ్యం ఏమిటో మర్చిపోతావు. నీకు ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టి ఆ పని చేసుకోవటం అనేది చక్కగా కర్తవ్యాన్ని మాత్రమే పట్టించుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి అంటున్నారు. 10వది, మిగిలిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళు, నేను గ్రేట్. నేను సాధన చేస్తున్నా కదండి, నేను చాలామంది గురువుల్ని సేవించాను, నేను ఎప్పుడు మంచి మంచి పుస్తకాలే చదువుతానండి, మంచి వాళ్ళతోనే స్నేహం చేస్తాను, ఇవన్నీ నేను అని నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా సరే, అది నేను అన్నావా అది అమృత భాండంలో విషపు చుక్క పడినట్టే, ఇక పనికిరాదు అది. నేను ఎక్కడున్నాడు అసలు, నేను ఏమిటి నీ గ్రేట్నెస్, ఎవరికి చెబుతున్నావు? సర్వత్రా ఉన్న భగవంతుడి కంటే గొప్పవాడివే. ఆయనలో ఒక చిన్న అంశవి, సముద్రంలోంచి లేచిన బుడగ గంతులేస్తూ ఆహా నేను ఎంత బాగా ఎగురుతున్నానో, నేను ఎంత గ్రేటో అంటే మనకెంత హాస్యాస్పదంగా ఉంటుంది. అది చెబుతూ ఉన్నారు. అలా ఎప్పుడు దాన్ని రానివ్వకూడదు. ఈ పైన చెప్పిన వాటినే చిన్న మాటలుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. 1 అమానము, 2 అదంభము, 3 అహింస, 4 క్షమ, 5 రుజు ప్రవర్తనము, 6 గురుసేవ, 7 శుచిత్వము, 8 స్థిరత్వము, 9 వైరాగ్యము,
10 అహంకారము లేకుండుట అనబడును అంటున్నారు. వీటితో పాటు 11వది ఇంకోటి ఉంది. దేహాన్ని, మనస్సును, సంభాషణను తన వశంలో ఉంచుకోవాలి. మనం ఎటుపోతున్నామో మనకే తెలియకుండా, మనం ఏం చేస్తున్నామో, మనం ఏం మాట్లాడుతున్నామో అనేది మనకే తెలియని పరిస్థితి పెట్టుకోవద్దు అని చెప్పారు. ఇక్కడ 8వ శ్లోకం అయిపోయిందన్నమాట. దేహానికి జన్మతో పాటు కొన్ని లక్షణాలు సహజమైనవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యాధి రావచ్చు, జబ్బు చేయటం అనేది జరుగుతుంది. అట్లాగే ముసలితనం అనేది తప్పకుండా ప్రతివాడికి వస్తుంది. అట్లాగే అనేక రకాల బాధలు, శరీర బాధలు, మానసిక బాధలు వస్తాయి. చావటం అనేది ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. అంటే శరీరం పోవటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవటము. ఎందుకు గుర్తుపెట్టుకోవటం? ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్న వాటిని మాటిమాటికి ఇవి ఉంటాయని తెలుసు. నీళ్ళలో దిగితే తడి కాలికి అంటుతుంది అని తెలిసి నాకు తడంటిందో నాకు తడంటిందో నాకు తడంటిందో అని 10 సార్లు అనుకుంటామా? పట్టించుకోవటం మానేయాలి. ఇవన్నీ ఉంటాయి. మనిషి జన్మ ఎత్తిన వాడికి ఇవన్నీ ఉంటాయి. అవి పట్టించుకోకుండా తన కర్తవ్యం ఏదో తను చేసుకుంటూ గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతూ ఉండాలి. తన కర్తవ్యం మటుకే గుర్తుపెట్టుకోవాలి, మిగతావన్నీ కూడా గుర్తించుకోవాలి కానీ పట్టించుకోకూడదు అని చాలా క్లియర్గా చేయాలి. జబ్బు చేసినప్పుడు మందు పుచ్చుకుంటాం, అది కర్తవ్యం అయిపోయింది అంతటితో. ఇంకా దాన్ని మనసులోకి ఎక్కించుకొని నాకు ఇట్లా అయింది, అయ్యో నాకు ఇంతకుముందు ఇంత జబ్బు చేసిన ఇంకా ముందు ఎట్లా ఉంటుందో ఇవన్నీ ఆలోచించకూడదు మనసులో అని. భయపడటం కర్తవ్యం కాదు. మొట్టమొదట తన పని తను చేసుకోవడం. ఈ విషయాలను ఉంటాయి. మనిషి అన్నవాడికి జబ్బు చేయని వాడు ఎవ్వడూ ఉండడు సృష్టిలో. అందుకని పట్టించుకోకుండా ఉంటే నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అంటే సాధనకి ఈ దేహం అనేటటువంటి క్షేత్రాన్ని పంట పండించాలంటే మనం ఏవి పట్టించుకోవాలి, ఏవి పట్టించుకోకూడదు అని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. అందువల్ల ఇంకా ఉన్నాయి మనకి భార్యా పిల్లలు, భర్త పిల్లలు, డబ్బు, ఇల్లు, ఆస్తి అనే వాటి మీద ఆసక్తి ఉండరాదు అంటున్నారు. ఆసక్తి అనే మాట చక్కగా అర్థం చేసుకోవాలి. మనం వాటికి ప్రయారిటీ ఇవ్వకూడదు. చేయవలసినవన్నీ ఆస్తి కాపాడుకోవడానికి ఏం చేయాలో చేయాలంటే ఇది నాది, అయ్యో ఇది పోతే నాకు ఎలాగూ అనే బుర్రలోకి ఎక్కించుకొని ఆలోచనతో బాధపడటం అనే ప్రసక్తే ఉండకూడదు. ఆసక్తి, దాని యందు ఆసక్తే ఉండకూడదు. కర్తవ్యం ఉండాలి. తను ఏం చేయాలో వాటి గురించి దిగులు పట్టడం, వ్యామోహపట్టడం. అయ్యో ఆస్తంతా పోయేట్టుగా ఉంది, అయ్యో ఆస్తంతా. ఆ పీకు లాంటి వల్ల నీకేమిటి ఉపయోగం? నువ్వు ఉన్న ఆరోగ్యం కూడా పోతుంది, మానసికంగా కుంగిపోతావు. ఏదైనా మనం నిలబడినప్పుడే మనం చక్కని కర్తవ్యం చేయగలుగుతాం. అందుకని ఇవన్నీ అసలు ఆలోచించకూడదు. బెంగ, వ్యామోహం, వెనక పీకుడు ఉండకూడదు. ఇంకా ఇంకేమేమి ఉండకూడదో చెబుతున్నారు. వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ఆస్తి అనే భావాలు రాకుండా చూసుకోవాలి. అయ్యో అదేమిటండి, మన ఆస్తిని కూడా మనదనుకోవటం తప్ప. కరెక్టే, తప్పులు ఒప్పులు కాదు. అది నిన్ను బాధిస్తుంది, అది నీ మార్గానికి అడ్డం పడుతుంది. అనుకోవటం ఎందుకు? అసలు ఉన్నది ఉంటుంది కదా. నీది అనుకున్నా నీదే, నీది అనుకోకపోయినా నీదే. ఇల్లు నా వాళ్ళు అనుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద మనం అధికారం చేస్తాం, వాళ్ళని ఆజ్ఞలు పెడతాం. వాళ్ళు మన మాట వినకపోతే వాళ్ళ మీద మన కోపం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. ఎందుకు ఈ బాధలన్నీ నీకు? నా వాళ్ళు అని అనుకోవటం దేనికి? నువ్వు అసలు అందరూ ఉన్నారు, ప్రతివాడు స్వతంత్రుడే. మన ద్వారా వచ్చినంత మాత్రాన మన పిల్లలు కాదు. అందరి యందు మనకున్న అద్భుతమైనటువంటి అవకాశం. అందరినీ ప్రేమగా చూడొచ్చు, అందరితో సన్నిహితంగా స్నేహితుల్లాగా చూడొచ్చు, అంత మటుకే. కానీ వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళ మీద నాకు అధికారం ఉన్నది, వీళ్ళని నేను ఆజ్ఞాపించి దోవలో పెట్టాలి, ఇది చాలా పొరపాటు. దానివల్ల నీకు దుఃఖం కలుగుతుంది అని చెబుతున్నారు. నిత్య జీవితంలో మామూలుగా మనకు రొటీన్ లైఫ్లో ఒకసారి జరిగింది, ఓ రోజు జరిగింది ఇష్టంగా ఉంటుంది, రెండో రోజు జరిగింది ఇష్టంగా ఉండదు. చాలా సహజంగా చెబుతున్నారు. చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్క రోజు. ఇవాళ వెరీ బ్యాడ్ డే అండి, వెరీ లాంగ్ డే అండి, ఇలాంటి మాటలన్నీ పుట్టించాం మనం. వెరీ స్ట్రెస్ఫుల్ డే అండి. డేకి ఏముంది అసలు? నువ్వు సరిగ్గా ఉంటే స్ట్రెస్ఫుల్, నువ్వు స్ట్రెస్ పడకుండా ఉంటే స్ట్రెస్సే లేదు. ఆ మాట అనుకోలేం మనం. అదేదో పరిస్థితి వల్ల నాకు వచ్చింది, అది పడాలి కదా, పడకపోతే ఎట్లాగా అన్నట్టుగా ఉంటుంది మన ప్రవర్తన. అందువల్ల ఒకనాడు నష్టంగా ఉన్నా, ఒకనాడు లాభంగా ఉన్నా, ఒకనాడు కష్టమైన ఇష్టమైన ఏదెట్లా ఉన్నా
వానికి అందని మనస్సుతో, వానికి లొంగని మనస్సుతో బతకటం నేర్చుకోవాలి. ఎంత గొప్ప సాధన ఇది. భావాన్ని పట్టించుకొని నువ్వు కుంగిపోతున్నావు ఎందుకు? నీ భావమే కదా నాకు బాగుంది, బాగుండలేదు, మంచి చెడు, లాభం, నష్టం, నీ భావాలే కదా. నీకేమి నష్టం జరిగింది అనేది నీ భావం వల్లే వచ్చింది తప్ప నిజానికి నీకేం నష్టం జరగటం లేదు. దానికి ఆ లాభ నష్టాలు అనే వాటి కింద మీద పడకుండా, రెండుగా ఉన్న వాటికి లొంగకుండా బతకటం నేర్చుకోవాలి. దీన్నే సమబుద్ధి అంటారు అని చెప్పారు. ఇక్కడ 9-10 శ్లోకాలు అయిపోయినాయి. తర్వాత హెడ్డింగు అనన్య యోగము. ఇక్కడ కృష్ణ పరమాత్మ జ్ఞానం అంటే ఏమిటో చెప్తూ ఉన్నారు. నాయందు అనన్య యోగముతో భక్తిని అభ్యసించాలి అని చెప్పి పరమాత్మ చెప్పారు. నాయందు అనన్య యోగముతో అన్నారు. అనన్య యోగముతో చెయ్యాలి, అందులో వ్యభిచార భావం ఉండకూడదు అన్నారు. ఎంత పెద్ద మాట అన్నారో చూడండి. నాయందు అంటే ఎవరు? కృష్ణ పరమాత్మ ఆకారం కాదు, విగ్రహం కాదు, గుడి కాదు, గోపురం కాదు. సర్వజీవుల లోపల ఉన్న నేను అనే ఈశ్వరుడి యందు, అతన్నే అంతర్యామి అంటారు. ఎవడికి వాడు తానుగా తెలుసుకొని నేను నేను అనుకుంటూ బతుకుతూ ఉంటారు. తెలియని వాళ్ళు కూడా నేననే భావాన్ని అనుభవిస్తున్నారు, కానీ దాన్ని ఒక అభిప్రాయంగా గమనించుకుంటున్నారు. అభిప్రాయాన్ని నాది నేను అని రెండుగా ఉన్నదాన్ని అభిప్రాయాన్ని నేనుగా చేసుకోకూడదు. ఎంత ఆశ్చర్యం అంటే మనకి అభిప్రాయం నేను అని మనం చెప్పిన మాట ఎవరైనా ఒకళ్ళు కాదంటే, అంటే మాటతో ఐడెంటిఫై అయిపోయాం, అదే నేను, నా మాటే నేను అన్నట్టు ఐడెంటిఫై అయినందువల్ల వాళ్ళ మీద మనకు విపరీతమైన కోపం వస్తుంది. ఎవరైనా కాదంటే వెంటనే రియాక్టివ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం. అంటే మాటతో ఐడెంటిఫై అయ్యాం. ఎందుకు? వాట్ ఫర్? నేను వేరు, నాది వేరు, నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అని తెలుసుకొని ఉండమని చక్కగా చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. సర్వజీవుల్లో ఉన్న నేనే ఈశ్వరుణ్ణి, అతడే అంతర్యామి అంటారు. ఈ అభిప్రాయాన్ని నాది అని తనకంట వేరుగా విడిచిపెట్టాలి, కానీ నేను అనే పదముతో పులుముకోని అవస్థపడొద్దు అని చెబుతున్నారు ఇక్కడ. నేను అనే అసలు అర్థం, నేను అనే దానికి అంతర్యామే స్వచ్ఛమైనటువంటి పరమాత్మ ఆయన. అట్టి నాయందు యోగాన్ని అభ్యసించమని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. దీనివల్ల చక్కగా చిత్తం స్వాధీనంలోకి వచ్చి జీవుల స్వరూపమే ఆత్మస్వరూపంగా అర్థమైపోతుంది. తను తప్ప ఇంకొకళ్ళు లేరు అనే అనన్యమైన యోగస్థితి వస్తుంది. అంతకంటే ఇంకేం కావాలి? నీకు అన్యం కనిపించటమే మనస్సు వ్యభిచరించినట్లు అంటున్నారు. ఇంకొకళ్ళు కనపడ్డారా అది వేరు అనుకుంటే కదా కామం పుడుతుంది. అక్కడ చెబుతూ ఉన్నారు. వ్యభిచారం అంటే ఏమిటి? వేరే ఉంది ఏదో అని అనిపించటమే వ్యభిచారము అని ఇక్కడ చక్కగా వ్యభిచార బుద్ధి ఉండకూడదన్నారంటే అదన్నమాట అర్థం. ఆ బుద్ధి లేనప్పుడు అది నిశ్చల స్థితి అయిపోతుంది. భక్తి యోగం వల్లనే అది నీకు దొరుకుతుంది. యోగాభ్యాసం చేసేటప్పుడు భక్తితో చేయాలి, అంటే భక్తితో కలిపే చేయాలి. స్వచ్ఛమైన ప్రేమ రూపంగా భక్తి అలవాటు చేసుకోవాలి. తన భార్యా పిల్లల యందు ఉండే ప్రేమ ఉంటుంది. ప్రేమ కరెక్టే, కానీ ఏదో ఒక ప్రయోజనంతో ముడిపెట్టుకునే ఉంటుంది. భార్య చెప్పిన మాట వినకపోతే ఆ ప్రేమ ఉండదు, పిల్లలు చెప్పిన మాట వినకపోతే ఆ ప్రేమ ఉండదు. అంటే ఒక ఆశతో, ఒక ప్రయోజనంతో ముడిపెట్టుకొని ఉంది కాబట్టి అది స్వచ్ఛమైన ప్రేమ కాదు. పైగా వాళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే భార్యకు కానీ, పిల్లలకు కానీ, భర్తకు కానీ దుఃఖం వచ్చేస్తుంది. ప్రేమకు బదులు దుఃఖం వస్తుంది. అంటే ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ కాదు. స్వచ్ఛమైన ప్రేమ అంటే అది ఎప్పుడూ ఉంటుంది. ఏ కారణంతోనూ ఆ ప్రేమ పడిపోదు, ఏ కారణంతోనూ ఆ ప్రేమ రాదు, ఏ కారణంతోనూ అది దుఃఖంగా మారదు. అసలు మన హృదయంలో సహజంగా స్వచ్ఛమైన ప్రేమ అంతర్లీనంగా ఉంటుంది. దానికి ఏ కారణం, ఏ ప్రయోజనం అక్కర్లేదు. ఆ చక్కని ప్రేమని ప్రవహింపజేసి, అంటే ఛానలైజ్ చేసి యోగాభ్యాసం చేస్తే స్వచ్ఛమైన జ్ఞానస్థితికి చేరుకుంటాము అని చెప్పారు. ఇక్కడ మనకి 11వ శ్లోకం సగమైంది, ఇంకా కొంచెం ఉన్నది. 92 రికార్డింగ్ నెంబరు అయిపోయింది.